ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానంగా నిన్న ఊర్కొండ మండల వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే క్రీడలు ఏవైనా సరే ముచ్చర్ల జనార్దన్ రెడ్డి నిర్వహణ కోసం మాత్రం ఖచ్చితంగా ముందుంటారు. అది క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అదే ప్రధానంగా కరాటే కావచ్చు. విద్యార్థులందరికీ కూడా ఖచ్చితంగా చదువుతో పాటు శారీరక దారిద్ర్యం కావచ్చు, మానసిక ప్రశాంతత కోసం కావచ్చు, లేదంటే వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ఖచ్చితంగా క్రీడలు ఆడాల్సిన అవసరం ఉందనే కోణంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మండల వ్యాప్తంగా ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన కేవలం ఊరుకొండ మండలంలో కాదు, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కావచ్చు, జడ్చర్ల నియోజకవర్గం కావచ్చు, ఎక్కడ కూడా క్రీడలు నిర్వహించినా ముందుగా ఉండి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి డ్రెస్సులు కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి క్రీడా సామాగ్రి కావచ్చు, లేదంటే వాళ్ళకి కావాల్సిన మానసిక ప్రోత్సాహం కావచ్చు, మానసిక ఉత్సాహం కావచ్చు, వీటన్నిటిని కూడా అందించడం జరుగుతుంది ముచ్చర్ల జనార్దన్ రెడ్డి. కాబట్టి సమాజ హితం కోసం పనిచేసే ఇలాంటి నాయకులు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం. కాబట్టి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా ఈ సమాజానికి రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉంది. ముచ్చర్ల జనార్దన్ రెడ్డి లాంటి నాయకుడు రాజకీయాలు రాణిస్తే ఈ ప్రాంత ప్రజలకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలైన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న క్రీడలకు సంబంధించి ఎంజీఆర్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మా తిమ్మన్నపల్లి గ్రామంలో ఈ వాలీబాల్ టోర్నమెంటు నిన్న ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమం చేసుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ ఒక మహా గొప్ప వ్యక్తి. ఆయన జయంతి సందర్భంగా ఈ వాలీబాల్ క్రీడలు పెట్టడం చాలా సంతోషకరం. ఎన్నో గ్రామాల్లో చూసినట్టయితే వాలీబాల్ నడుస్తూ ఉంది, కబడ్డీ నడుస్తూ ఉంది, ఇంకెన్నో నడుస్తూ ఉన్నాయి. అది ఇలా మన ఊర్లో తిమ్మన్నపల్లిలో ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి మిడ్జిల్ అనే ఒక నినాదం తీసుకొని అన్ని విలేజ్లలో సమాచారం పెట్టి అన్ని గ్రామాల నుంచి వాలీబాల్ క్రీడాకారులుగా పిలిపించి అందజేసినందుకు తిమ్మన్నపల్లి గ్రామ యువకులకు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శివ అండ్ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ శుభ సాయంత్రం. తిమ్మన్నపల్లిలో యూత్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇలా వ్యవసాయం మీద 24 గంటలు కష్టపడుతూ చదువు మీద శ్రద్ధ చూపుతూ ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలామంది తిమ్మన్నపల్లిలో వచ్చినట్టుగా సమాచారం. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు, అందరు కష్టపడాలి. ఈరోజు క్రీడలు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకు ఎన్నో రోగాలు వస్తూ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లం వస్తూ ఉంది, హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంది, బీపీ షుగర్ పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దూరం పోవాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఆట అలవాటు చేసుకోవాలి. కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, కరాటే, ఏదో ఒకటి పొద్దున లేచి వ్యాయామం చేసినట్టయితే మనకి ఇవన్నీ దూరంగా ఉంటాయి. ఇలా రోగాలు వచ్చిన తర్వాత హాస్పిటల్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. తాగుడుకు అలవాటు పడుతూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు. ఈ పెద్దలకు ఒకటే సూచిస్తున్నా, మన ఊరు స్వచ్ఛందంగా అందరు పెద్దలు ముందరకు వచ్చి పిల్లలకు మంచి అలవాట్లు నేర్పినట్టయితే ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను నాకు అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పోటీలో 22 టీంలు పాల్గొనడం, దాంట్లో విన్నర్ రన్నర్ ఇద్దరు ముందుకు రావడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయినామని చెప్పేసి ఒకసారి వెనుక మళ్ళీ చూసుకోవాలి. చిన్న చిన్న పొరపాటు చేసినట్టయితే ఒక్క పాయింట్ తోటి ఓడిపోతూ ఉంటారు కొంతమంది. ఆ ఒక్క పాయింట్ ఇలా మిమ్మల్ని ఇంటికి పంపించేసింది. ఆ ఒక్క పాయింట్ ఎందుకు తప్పు చేస్తామని ఆలోచించుకోవాలి. రెండోసారి అలాంటి తప్పులు కాకుండా కోచ్ని ఫాలో అయినట్టయితే, కోచ్ని సంప్రదించినట్టయితే, కోచ్ ద్వారా కోచింగ్ తీసుకున్నట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వాలీబాల్ అంటేనే తిమ్మన్నపల్లి, ఊరుకొండపేట మన మండలంలో ఊరుకొండ కూడా బాగుంది. ఇంకా వాలీబాల్ పెంచండి. ఈ క్రీడల గురించి మనంత సాయంగా ఎప్పుడు కూడా నేను ముందుంటా. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.